నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలలో అక్కడ ఏర్పాట్లు జరుగుతున్న దానిపైన అక్కడికి వెళ్ళినటువంటి జర్నలిస్టు మిత్రులపైన అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతలు వీళ్ళందరం ఇంకా దుర్మార్గంగా వాళ్ళ మీద దాడి చేయడాన్ని ఐజేయు తరఫున అదేవిధంగా ఏపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సోదరులారా, ఇప్పటివరకు జరుగుతున్న సంఘటనలు అనేకం చూసాం. ఎప్పుడు కూడా జర్నలిస్టుల మీద అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల మీద దాడులు అనేవి ఒక ఫ్యాషన్గా మారిపోయినాయి. వీటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొస్తున్నారు. కానీ దాడులు చేసిన తర్వాత తూతు మంత్రంగా వాటి మీద చర్యలు తీసుకొని వాటిని బుట్ట దాఖలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అటు జర్నలిస్టుల మీద దాడులు మాత్రం ఆగడం లేదు. దీన్ని పూర్తిగా ఏపీ తరఫున ఖండిస్తున్నాం. ఏదైతే పులివెందుల్లో ఏదైతే సాగునీటి సంఘాలు జరుగుతున్న సందర్భంగా జరిగినటువంటి కవరేజ్ కోసం వెళ్ళినటువంటి వారి మీద దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఏపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున కడప జిల్లా పులివెందుల మండలంలో జరుగుతున్నటువంటి నీటి సాగు ఎన్నికల్లో సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రిపోర్టర్లను, వీడియోగ్రాఫర్ను, ఫోటోగ్రాఫర్లపై అమానుషంగా దాడి చేసి గాయపరిచిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఐజేయు ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. పత్రికలపై దాడి చేయడము, మీడియాపై దాడి చేయడం ఒక ఫ్యాషన్గా మారింది. దీనికి కారణం ఏంటంటే సరైన చట్టాలు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కమిటీలను, ఎస్సీ ఎస్టీల మీద అటాక్ జరిగితే ఏ విధంగా అయితే చట్టాలు ఉన్నాయో అలాంటి చట్టాలని చేయడం జరిగింది. మన రాష్ట్రంలో అలాంటి చట్టాలు లేకపోవడం వల్ల ఇది మరీ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆ దౌర్జన్యాలను ఖండించేందుకు తక్షణమే ప్రభుత్వం ఒక జర్నలిస్టుల రక్షణ కోసం ఒక కమిటీ, ఒక చట్టం, ప్రత్యేక చట్టం చేయాలి. ఆ చట్టంలో నాన్ బెయిల్ వారెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ కడపలో జరిగినటువంటి ఎవరైతే దీని దాడులకు కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయకుంటే ఐజేయు ఏపీడబ్ల్యూ ద్వారా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఇది ఫోర్త్ ఎస్టేట్గా వెలువడుతున్న ఈ మీడియాపై ఇలాంటి దాడులు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో వేముల మండలంలో సాగునీటి సంఘాల ఎలక్షన్ సంబంధించిన కవరేజ్ కోసం వెళ్ళిన సాక్షి టీం ప్రతినిధుల్ని అమానుష్యంగా దాడి జరిగారు. కొంతమంది మోకలు, కొంతమంది రాజకీయ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా జర్నలిస్టులపై దాడి చేసి వాళ్ళ వద్ద ఉన్న కెమెరాలు కావచ్చు, ఫోటో మొత్తం లాగి కింద పడేసి అమానుష్యంగా దాడి చేశారు. దీనికి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వం ఏదైనా కూడా జర్నలిస్టు దాడులు మాత్రం ఖండించాలి. ఒక జర్నలిస్ట్గా సమాజ సేవ చేసేవాడే కానీ జర్నలిస్ట్ ఎప్పుడు కూడా ఒక ఇదిగా చేయడు. అలాంటినే జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా తప్పకుండా చర్యలు తీసుకొని వాళ్ళ మీద నాన్ బెయిల్ సెక్షన్ల మీద కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తే రెండోసారి అలాంటి జరగకుండా ఉంటే బాగుంటుంది. ఇక్కడే కాదు, మొన్న ఇటీవల హైదరాబాద్లో కూడా ఒక టీవీ ప్రతినిధుల మీద కూడా దాడులు చేశారు. వాళ్ళకి బ్యాక్ షెడ్ చేసి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకున్న పరిస్థితి. ఎక్కడ కూడా దాడులు అనేది జరగకుండా ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే నెల్లూరు జిల్లా శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తాం.